తెలుగు ఫిల్మ్ వీక్షకులందరికీ స్వాగతం. ఈటీవీలో రాత్రి 7:30 టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న సీరియల్ రంగుల రాట్నం. మల్లెమాల ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ సీరియల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చాలా ఏళ్ల నుండి మల్లెమాల ఎంటర్టైన్మెంట్ నుండి వస్తున్న సీరియల్స్ ని 7:30 స్లాట్ లో టెలికాస్ట్ చేస్తున్నారు. తూర్పు వెళ్లే రైలు, మనసు మమత, రంగుల రాట్నం ఇలా వరుసగా మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వాళ్ళ సీరియల్స్ నే టెలికాస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం రంగుల రాట్నం సక్సెస్ఫుల్ గా 1100 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుని మునుముందుకు దూసుకు వెళ్తోంది. అయితే రంగుల రాట్నం సీరియల్ కి సంబంధించిన ఒక షాకింగ్ అప్డేట్ రివీల్ అయింది. రంగుల రాట్నం సీరియల్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకులకి గుడ్ బై చెప్పనుంది. అనిల్ కుమార్ డైరెక్షన్ లో ఈ సీరియల్ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. చాలా కాలం నుండి ఈటీవీ ప్రేక్షకులని అలరిస్తూ టాప్ 1 సీరియల్ గా నిలిచిన రంగుల రాట్నం కూడా క్లైమాక్స్ కి వచ్చేసింది. ఈ వారం ఈటీవీలో 7 కొత్త సీరియల్స్ ని లాంచ్ చేశారు. అలా మధ్యాహ్నం స్లాట్ లో టెలికాస్ట్ అవుతున్న ఎన్నో సీరియల్స్ కి శుభం కార్డు పలికారు. ఇక ప్రస్తుతం ప్రైమ్ టైమ్ సీరియల్స్ ని కూడా ఒక్కొక్కటిగా చుట్టేసి మళ్ళీ కొత్త సీరియల్స్ ని లాంచ్ చేయాలని ఈటీవీ డెసిషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక రాత్రి 7:30 ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న రంగుల రాట్నం సీరియల్ కూడా ముగింపుకు చేరువలో ఉంది. ఈ సీరియల్ క్లైమాక్స్ కి సంబంధించిన షూటింగ్ అలాగే ఆఖరి రోజు షూటింగ్ కూడా పూర్తయిపోయి ప్యాకప్ అయింది. కాబట్టి రంగుల రాట్నం సీరియల్ మరొక నెలలో ప్రేక్షకులకి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఇక మరికొన్ని ఎపిసోడ్స్ చూసేస్తే రంగుల రాట్నం సీరియల్ కూడా సక్సెస్ఫుల్ గా శుభం కార్డు పడుతుంది. ఇలా ఈటీవీలో లాంగ్ రన్నింగ్ సీరియల్ గా టెలికాస్ట్ అవుతున్న రంగుల రాట్నం కూడా క్లైమాక్స్ కి వచ్చేసిందని చెప్పాలి. ఇక ఈటీవీలో మళ్ళీ 3-4 కొత్త సీరియల్స్ వస్తున్నాయి కాబట్టి వాటిలో ఒకటిని రీప్లేస్మెంట్ గా వేస్తారా లేదా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నుండి మరో సరికొత్త సీరియల్ ని లాంచ్ చేస్తారా అనేది చూడాలి. మొదటి నుండి శంకర్ సూర్యంల ట్రాక్ నే చూపించారు కాబట్టి వాళ్ళ స్టోరీ ఎండ్ అయినప్పుడే సీరియల్ కు శుభం కార్డు వేసింటే చాలా పర్ఫెక్ట్ గా ఉండేది. అయితే మాధవి క్యారెక్టర్ ని మళ్ళీ ప్రవేశపెట్టి సీరియల్ ని ప్రొలాంగ్ చేశారు. అంతకంటే శంకర్ సూర్యంల మీదే సీరియల్ కి శుభం కార్డు వేసుంటే బాగుండేది. ఈటీవీలో రాత్రి 7:30 టెలికాస్ట్ అవుతున్న రంగుల రాట్నం సీరియల్ ని ఏం చేయడం మీకెలా అనిపిస్తోంది? మీలో ఎంతమంది ఈ సీరియల్ ని ముగిస్తున్నందుకు నిరాశగా ఫీల్ అవుతున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.